వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక విఎస్ఆర్ కాలేజ్ వద్ద జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం బస్టాండ్ వద్ద గల పారడైజ్ అపార్ట్మెంట్ వాసులు లక్ష్మీ గోవిందమ్మ ఆధ్వర్యంలో గోదాదేవికి సారే పసుపు కుంకుమ సమర్పించారు. కార్యక్రమంలో గోవిందమ్మ, ఆంజనేయ ప్రసాద్, అచ్యుత, పద్మావతి, సాంబశివరావు, సుబ్బాయమ్మ, సాంబశివరావు, సుకన్య, వాణి, పద్మ, రాజకుమారి, ప్రసన్న దంపతులు మరియు రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. உலகமணந்தாய் அடிபோத்தி சிந்தெங்கன் தென்னிலங்கை செந்தாய் திரள் போத்தி ஒன்னச் சகனமுடையத்தாய் புகழ போத்தி கண்ணுகுடியால் போத்தி என்றெங்கரு சேவந்தி உலகமணந்தாய் அடிபோத்தி சிந்தை உன்னை அழைத்தத்து வந்தோம் கரை தருதியாகி ஞானத்தை எல்லாம் நடுங்க முதல்வர பாழெந்தாலும் கரை பல்லாண்டு சேர்ப்பாரே சம்பாவாரே வெள்ளம் சீர்கோன் நாடு புகடம் பரிசினால் நந்தாண்டனே பல பலயம் காணன் சேருந்துன்போம் யாமுடையோ குறை ஒன்றுமில்லை அறியாத பிள்ளைகளும். శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ వస్తున్నాయి. ఈరోజు చక్కగా విశేషంగా మన భగవద్బంధువులందరూ కూడా ప్యారడైస్ వారు, ఇంకా కోటేశ్వరరావు చెన్నై నుంచి కూడా ఈరోజు మన అమ్మవారికి సారీ తీసుకొచ్చారు. అంటే అమ్మవారి యొక్క హృదయం అందరినీ కలుపుకెళ్ళమని చెప్పింది. எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தின கொள் వళ్ళాని కొండ్రాని మాత్తారే మాత్తజిక్క వళ్ళాని అందరం కలిసి వచ్చి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పింది. ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ వెళ్ళింది. నిద్ర లేపుతాం అంటే మనందరినీ కూడా పరమాత్మకి దగ్గరగా చేస్తుంది గోదాదేవి. ఆమె చేసే ప్రయత్నం ఏమిటంటే మానవుడికి భగవంతుడికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చటం కోసం ఒక చీకటి పొరగా ఉంటే ఆ చీకటి పొర అనేటువంటి దాన్ని తొలగించి మానవులందరినీ కూడా భగవంతుడి దగ్గరికి చేర్చటమే ఆమె యొక్కటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఆమె పాటిస్తున్న కనుక విశేషించి చెప్పాలంటే ఆమె పుట్టింది తమిళనాడు అయినప్పటికీ తమిళనాడులో కన్నా మన ఆంధ్ర వారే గోదాదేవి అంటే అత్యంత ప్రేమగా ఉంటారు. మన ఆంధ్ర కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల వారు గోదాదేవి అంటే అత్యంత ప్రేమతో ఉంటారు. ఎందుకంటే మనకు ఒక దారి చూపించి ఒక మార్గాన్ని చూపించేటువంటి తల్లి గోదాదేవి. ఈ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి భాగవతోత్తములందరూ కూడా విచ్చేసి వారి వారి మనస్సులో తలుచుకుని అమ్మవారికి ఒక మనస్ఫూర్తిగా వారికి ఇలాంటి కైంకర్యాన్ని కలిగి చేసుకుంటే బాగుంటుందని వారిలో దొరబడే వారి చేత అమ్మవారు చేపిస్తున్నాక అమ్మగారు చెప్పినట్లుగా గోదాదేవి ఉత్సవాలు ఈ సంవత్సరంతో 11వ సంవత్సరం అండి. ఇక్కడ మొదలుపెట్టి నరేంద్ర గారు గురువు గారుగా ఉండి ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. టీచర్ గారు, మా వాలేశ్వరరావు మాస్టర్ గారు, ఇంకా విజయలక్ష్మి గారి దంపతులు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ కూడా. నేను గత 11 సంవత్సరాల నుంచి రోజు కొంచెం దర్శనం చేసుకుని వెళ్తూనే ఉంటా స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఈ సంవత్సరం కొంచెం నేను ఫ్రీగా ఉండి తరచుగా వస్తున్నాము. మేము కూడా అమ్మవారి ఆశీస్సులు, మేము ప్యారడైజ్ అపార్ట్మెంట్ నుంచి మేము ప్యారడైజ్ వాళ్ళందరం కలిపి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అందరం వచ్చామండి. అమ్మవారికి సారీ తీసుకుని, సారీ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ తీసుకుని అమ్మవారి ఆశీస్సులు మా ప్యారడైజ్ అపార్ట్మెంట్ అందరికీ, మా పిల్లలకి అందరికీ వివాహాలు, సత్సంతాన ప్రాప్తి కలిగి అందరం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని తెనాలి ఐత నగర్లోని రక్షణ సైన్యం ప్రార్థనా మందిరం నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లెఫ్టినెంట్ కర్నల్ జి దామస్, లెఫ్టినెంట్ కర్నల్ జి సిహన్ కుమారీలు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీస్తు సర్వ మానవాళిని రక్షించడానికి జన్మించాడని వ్యాఖ్య పరిచర్య చేశారు. తొలుత క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ నాగరాజు, మేజర్ రత్నసుందరి, సంఘ పెద్దలు గాలి రవి, చక్రయ్య, నరసింహ, కనకరత్నం, ఆశీర్వాదం, యవనస్తులు, సంఘ కాపర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లోకులు అనేక విధాలు విన్ని వీళ్ళందరూ రండి. దయచేసి ఆయన అనుగ్రహించిన అనుగ్రహాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ అనుగ్రహం ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే నీకు నాకు మనం ఎవరు నశించుకోవడానికి ఇష్టము లేదనే సత్యాన్ని మనం గమనించాలి. ఎలా ఇస్తూ ఉన్నాడు ఆ అనుగ్రహాన్ని అని మనం ఆలోచన చేస్తే నామంలో మీ అందరికీ సంతోష్ క్రిస్మస్ శుభాలు మండల నాయకులుగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ ఐతానగర్ సాల్వేషన్ ఆర్మీ సెంట్రల్ కోర్లో ఈ విధముగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మరి దేవుడిచ్చిన గొప్ప మహా ఈవి దేవుడు ఈ సంతోష్ క్రిస్మస్ శుభాలు ఆశీస్సులు ప్రతి కుటుంబానికి కలుగు చేయాలని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ సంతోష్ క్రిస్మస్ మనందరికీ దీవెనకరంగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్ గారికి, లెఫ్టినెంట్ కర్నల్ గేరా సియోన్ కుమార్ అమ్మ గారికి, అలాగనే సంఘ పెద్దలకు, సంఘ కాపరిగా, అలాగనే సంఘస్థులందరికీ, గురు సమితి వారికి, యవనస్తులకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వేడుకలో కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాలు చాలా ఘనముగా జరిగించిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ సంఘం ఇంకా నానాటికి అభివృద్ధిలోకి రావాలని మీరందరూ ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. దేవుడు అందరినీ దీవించుగాక. ఆమేన్. లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా సాల్వేషన్ ఆర్మీ చర్చి యందు జరిపించాము. ప్రపంచ శాంతి కోసం లోకరక్షకుడు మన కోసం, మనందరి కోసం పుట్టి ఉన్నాడు. సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని నైట్ షెల్టర్లోని ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షులుగా ఈదర శ్రీనివాసరావు చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేసిన కోటేశ్వరరావు, మురళీకృష్ణ, నారాయణ, ధూళిపళ్ళ రవీంద్రనాథ్, అర్జున్, క్లబ్ సభ్యులు మరియు అన్నదాన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రొటేరియన్ ఈదర శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఈ సత్యసాయి అన్నదాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఆ భగవంతుడు శ్రీనివాసరావు గారికి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఎంతో పవిత్రమైన యేసు ప్రభు జన్మించిన రోజున మా మిత్రుడు ఈదర్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే కావడం చాలా సంతోషం. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుడు ఆశీస్సులు, అలాగే షిరిడి ట్రస్ట్ వారి ఆశీస్సులు ఎప్పుడు ఎనవేళలా ఆయనకు ఉండాలని చెప్పి, ఇట్లాంటి పుట్టినరోజులను మరీ జరుపుకోవాలని చెప్పి, ఫ్యూచర్లో ఆయన రాజకీయంలో కూడా ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన అన్నదాన ట్రస్ట్ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీనివాసరావు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్థానిక 32వ వార్డు నందు సెమీ క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు సౌపాటి కిరణ్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలకా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో 32వ వార్డు ఇన్ఛార్జ్ సురేష్ గాజులవర్తి, యూత్ సభ్యులు కొక్కిలగడ్డ మనోజ్, తంగిరాల మరియదాసు, కారుమూరి కృష్ణ, ఆనే దిలీప్, భాను, జీవన్, మహేష్, గౌరీష్, జేబీ, వెంకీ, డిపి నాని, జిలానీ తదితర యూత్ వారు పాల్గొన్నారు. వార్డులో ఉన్న అందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా యునైటెడ్ ఫ్రంట్ యూత్ వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కష్ట నష్టాలకు ఓర్చి
మరి తమకు ఉన్న దాంట్లోనే కష్టపడి మరి 32 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని సుదీర్ఘంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ యువతను సాదృశ్యంగా ఆదర్శంగా తీసుకొని మరి క్రీస్తు ప్రేమను అదేవిధంగా ఆయన ఏదైతే బోధనలు మరి ఈ ప్రపంచానికి అందించాడో ఆ స్ఫూర్తితోనే యువత మరి ముందుకెళ్లాలని ఈ సందర్భంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 33 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానిలో భాగంగా ఈరోజు ప్రేమ విందును ఏర్పాటు చేయడం జరిగింది. కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువత ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మనందరం ఆనందదగ్గ విషయం. యువత ఇలాంటి విషయాల్లో ముందుండి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ యొక్క ఆవశ్యకత తెలియజేస్తూ సోదరభావంతో కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని సర్వలోకానికి రక్షకుడైన క్రీస్తు బోధనలు ఈ ప్రపంచానికి తెలియజేయాలని తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 32వ వార్డులో యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రేమ విందు కార్యక్రమం దాదాపు 33 సంవత్సరాల నుంచి మేము ఎంతో నిర్వీర్యంగా కష్టపడి నిర్వహిస్తున్నాము. ఆ శ్రమ ఏంటి అనేది ఈ ఒక్కరోజు మేము ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనను బట్టే మాకు ఆ బాధ అనేది తీరిపోద్ది. మాకు ఈ ప్రజానీకం మాకు ఈ 33 సంవత్సరాలు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు మరువలేనివి. అదేవిధంగా మాకు వచ్చినటువంటి నిన్న జరిగిన సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నక్కానంద్ బాబు గారు కానీ, బిల్లి మాణిక్యరావు కానీ, వచ్చినటువంటి చిలకా కిరణ్ గారు కానీ, చౌపాటి కిరణ్ గారు కానీ, వీరంతా మాకు ఎంతో సహకారంతో ఈ కార్యక్రమానికి మాకు ఎప్పుడు తోడ్పడుతూ ఉంటారు. వారిని మేము సాధారణంగా ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటాము. మా 32వ వార్డానికి వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటుంది అనేది మీ సందర్భంగా తెలియజేసుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్షిక తనిఖీల్లో భాగంగా తెనాలిలో పర్యటించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పట్టణంలో ఘనంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.